హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఈ చారు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ట్రై చేయని వాళ్ళ కోసం ఈ రెసిపీ అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఫస్ట్ అయితే కొద్దిగా నాటుకోడి బోన్స్ లైక్ రిబ్స్ టైప్స్ తీసుకుని దాన్ని దంచుకోవాలి రోటిలో. దంచేసుకున్న తర్వాత ఇక్కడ నేను రసంకి ప్రిపేర్ చేస్తున్నా. ఏం లేదు, జస్ట్ కొద్దిగా ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం మిరియాలు, మీకు ఘాటు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా మెంతులు అండ్ కొంచెం కందిపప్పు. దాన్ని మంచిగా రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ టమాటోస్ని మంచిగా స్లైస్ చేసుకోవాలి. మీ దగ్గర మంచి పండిన టమాటాలు ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 తీసుకున్నా, పులుపుకి తగ్గట్టు అనమాట. సో అండ్ తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుని మంచిగా దాంట్లోని జ్యూస్ అంతా వచ్చేయాలి మనకి. తర్వాత నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండుని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా జ్యూస్ని బయటకు తీసి ఈ తుక్కంతా మనం బయటకు తీసేయచ్చు. ఇంకా దీంట్లోనే మనం వాటర్ అవంతా యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం తీసేయాలి తుక్కంతా, సో దట్ మనకేం చెత్త తగలకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ ఆయిల్లో ఫస్ట్ కొంచెం మనం తీసుకుని పక్కన పెట్టి దంచి పెట్టుకున్న నాటుకోడి రిబ్స్ అండ్ కొంచెం గార్లిక్ వేసేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అది మొత్తం స్కిన్ కొంచెం మనకి మాడినట్టు ఉండాలి. సో అలా. అండ్ ఆ తర్వాత ఈ పులుసులో ఏదైతే మనం పులుసు తీసి పెట్టుకున్నామో చింతపండుది, దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేయాలి. ఆ పచ్చిమిర్చి మంచిగా మెత్తబడిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకుంటే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే లైక్ స్మెల్ మొత్తం కిచెన్ అంతా వచ్చింది, ట్రస్ట్ మీ. అండ్ దించే ముందు కొద్దిగా నిమ్మకాయ వేసుకోండి, పులుపు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుద్ది. అండ్ ఇక్కడ నార్మల్ పోపు పెట్టేసుకోండి, మీకు ఏదేది ఉంటే అది. అండ్ సూపర్ టేస్ట్ ఉంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో.